వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. సుప్రీంకోర్టులో ఒక విచిత్రమైన పరిస్థితి, ఒక విచిత్రమైన పిటిషన్ పడింది. స్వయంగా ఒక హైకోర్టుకి సంబంధించిన జడ్జ్ తన విషయానికి సంబంధించినంత వరకు విచారణ కరెక్ట్గా జరగట్లేదు, తనకు న్యాయం చేయాలని స్వయంగా ఒక హైకోర్టు జడ్జ్, అంటే ప్రస్తుతం అలహాబాద్ హైకోర్టు జడ్జిగా ఉన్న యశ్వంత్ వర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించడం అనేది రాజకీయ వర్గాలతో పాటు న్యాయరంగంలో కూడా ఒక చర్చకు దారితీస్తుంది. ఒక జడ్జి స్వయంగా సుప్రీంకోర్టుకి ఈ రకంగా రావడం అనేది చాలా రేర్గా జరిగిన సంఘటనగానే చూస్తాం. అయితే ఈ ఎపిసోడ్కి సంబంధించి అసలు ఎందుకు ఆయన వెళ్ళారు, ఏంటి పరిస్థితి? ఒక మార్చ్లో జరిగిన ఒక సంఘటన అందరికీ గుర్తుండుంటుంది. హోలీ పండుగ రోజు, అంటే మార్చి 2వ వారంలో హోలీ పండుగ సందర్భంగా ఢిల్లీలో ఒక బంగ్లాలో అగ్ని ప్రమాదం జరుగుతుంది. ఆ అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ ఉన్న అగ్ని మాపక దళాలు వాళ్ళందరూ వచ్చి దాన్ని సెట్ చేసే ప్రయత్నం చేస్తారు, ఆపే ప్రయత్నం చేస్తారు. ఆ సందర్భంగా ఆ ఇంట్లో భారీగా నగదు మొత్తం ఉన్నట్టుగా గుర్తిస్తారు, నగదు చాలా ఉన్నట్టుగా, కొంత కాలిపోయినట్టుగా కూడా గుర్తిస్తారు. ఎవరిది ఇల్లు అంటే అప్పుడు ఢిల్లీ హైకోర్టు జడ్జిగా ఉన్న జస్టిస్ యశ్వంత్ వర్మది ఆ ఇల్లుగా పోలీసులు గుర్తించారు. ఈ విషయం మీడియాలోకి వస్తుంది. అంత పెద్ద అమౌంట్ ఆయన ఇంట్లో ఎందుకుంది, నగదు దొరకడం అనేది చాలా చర్చకు జరుగుతుంది. ఆ తర్వాత వెంటనే సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని ఆయన అక్కడి నుంచి బదిలీ చేసి అలహాబాద్కు బదిలీ చేస్తుంది. ఆ తర్వాత అప్పటి సీజే ప్రధాన న్యాయమూర్తి సంజయ్ ఖన్నా జస్టిస్ వర్మకు సంబంధించి ఏదైతే ఆరోపణలు వచ్చాయో, నగదు దొరికిందో, ఈ ఎపిసోడ్కి సంబంధించి ఒక 3 జడ్జిలతో ఒక కమిటీ వేశారు. హౌస్ కమిటీ లాంటిది ఒక కమిటీని, ఇన్ హౌస్ కమిటీ అంటారు దాన్ని. అంటే సుప్రీంకోర్టు కొంతమంది జడ్జిలతో కలిపి ఒక ఇన్ హౌస్ కమిటీని ఏర్పాటు చేస్తుంది. ఈ ఇన్ హౌస్ కమిటీ పూర్తిగా విచారణ జరిపిన తర్వాత ఒక నివేదికను కూడా అప్పటి సీజేకు సమర్పిస్తుంది. దీంట్లో ఖచ్చితంగా పొరపాటు జరిగింది, వర్మకు దీంతో సంబంధం ఉందని చెప్పేసి ఈ కమిటీ నివేదిక సమర్పించింది. ఈ నివేదికను కూడా సుప్రీంకోర్టు పరిశీలించింది. ఆ తర్వాత రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి కూడా పంపించిన పరిస్థితి కనిపించింది. ఇతనిపైన యాక్షన్ తీసుకోవాలనే వాదనని తెరపైకి తీసుకొచ్చారు. త్వరలో అంటే సోమవారం నుంచి జరగనున్న లోక్సభ పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఆయన పైన యాక్షన్ తీసుకునేందుకు, ఇంపీచ్మెంట్ను ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా సిద్ధమవుతుంది. ఈ సమయంలోనే ఆయన తాజాగా జస్టిస్ వర్మ సుప్రీంకోర్టుని ఆశ్రయించి ఏం చెప్తున్నారంటే, ఒకటి, తనపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి కేవలం మీడియాలో వచ్చిన కథనాలను మాత్రమే తీసుకున్నారు తప్ప వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేయలే. ముఖ్యంగా తనను పిలిచి విచారణ చేయాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ అది కూడా చేయలే. ఈ 3 జడ్జిలు ఎవరైతే కమిటీ ఉందో, ఇన్ హౌస్ కమిటీ ఉందో, వాళ్ళు పారదర్శకంగా వ్యవహరించలేదని ఆరోపించారు. అదేవిధంగా సంజయ్ ఖన్నా, అప్పటి సీజే ప్రధాన న్యాయమూర్తి ఎవరైతే ఉన్నారో ఆయన కూడా నాపైన నన్ను రిజైన్ చేయమని, నన్ను ఏదో రకంగా తొలగించే ప్రయత్నం చేశారు. ఇవన్నీ తప్పు, ప్రాథమికంగా తన హక్కుకు భంగం కల్పిస్తున్నారు కనుక వెంటనే తనకు న్యాయం చేయాలని చెప్పేసి ఆయన సుప్రీంకోర్టుని ఆశ్రయించిన పరిస్థితి కనిపించింది. ఎందుకు ఈ డెవలప్మెంట్ ఫాస్ట్గా జరుగుతుందంటే, వచ్చే వారం నుంచి జరగనున్న పార్లమెంట్ సమావేశంలో వర్మ పైన యాక్షన్ తీసుకుంటే భారతదేశ చరిత్రలో మొదటిసారిగా ఒక సిట్టింగ్ జడ్జిపై యాక్షన్ తీసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఇది భారతదేశ చరిత్రలో ఇప్పటి వరకు జరగలేదు. ఆ పరిస్థితి తనకు రాకుండా ఉండేందుకే వర్మ జాగ్రత్త పడినట్టుగా కనిపిస్తుంది. అయితే మరి సుప్రీంకోర్టు ఈ పిటిషన్ తీసుకుంటుందా, తీసుకుంటే ఏ రకంగా దీనిపైన ముందుకెళ్తుందనేది ఆసక్తికరంగా మారింది.